అని చెప్పిన మరి ఈ అమ్మాయి నీ మీద బాక్స్ కేసు ఎందుకు పెడుతుంది? పిల్లలు ఉన్నారు జాగ్రత్త చూసుకో అని చెప్పిన అంతే. సొంతం తండ్రి మీద కేసు ఒక బిడ్డ పెట్టిందంటే అది చాలా చండాలంగా ఉంటది. అది నువ్వు మానుకోవాలి అలాంటి విషయాలు. అనవసరంగా కథని దారి మళ్ళిస్తున్నావు. లేదు సార్, ఉన్న కేసు అది ఏదో ఉంది, దాని తలనొప్పి ఏంటన్నది చూసుకో. అది రానున్న రోజుల్లో ఏదో కేసు నా మీద చెప్తున్నా. ఏంటి నీ మీద? నా బిడ్డతోటి కేసు పెట్టిస్తుంది ఆమె. ఆ అమ్మాయితో కలిసి ఉంటే పిల్లల చేత పెట్టేస్తుందని నీ ఉద్దేశం. ఏమ్మా నీ పిల్లల మీద ఏదో తప్పుగా ఇతను ప్రవర్తించాడని నువ్వే కేసు పెడతావంట. నేను అట్లా అనలేదు, అట్లా అనలేదు సార్. పిల్లలు పెద్దగా అవుతారు, పిల్లలను చూడు ఫస్ట్, వాళ్ళ ముంగట ఇట్లా ఉండకు అని చెప్పినాను సార్. ఇతనికి ఏంటంటే ఆల్రెడీ ఒక కేసు పడి, ఆ పాక్సో కేసు పడి అతనికి ఒక టెర్రర్ వచ్చింది. ఏం తెలుసా మేడం, ఆమె ఏదో ఒకటి ఫైనల్ చేసుకొని నా దగ్గరికి రా అని చెప్పింది ఫోన్ లో. ఇవి పిల్లలను మధ్యలో పెట్టింది. రేపన్నాడు ఆమె అట్లయినా చేస్తుంది, నువ్వు వాడు ఉండకు, డైవర్స్ తీసుకొని రా అన్న. అందుకని అది కూడా చెప్తున్నా, ఏదైనా ఫైనల్ కానీ ఆమె దగ్గరికి పోను. ఆమె దగ్గరికి బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఫుట్పాత్ మీద స్టార్ట్ అయింది నా బతుకు, ఫుట్పాత్ మీద. నువ్వు అట్లా ఉండొద్దని కదా ఇంత దూరం తీసుకొస్తున్నా. ఏడైనా పిల్లలం కానీ అది లేకుండే కదా. अम्मा मैं क्या बोल रहा हूँ तेरे को, मेरी खुद मेरी लाइफ रोड के ऊपर लाना चाह रहा हूँ बस, मेरे बच्चों के वास्ते मैं खुद लाना चाह रहा हूँ. मेरी जहाँ से मेरी लाइफ स्टार्ट हुई थी वहीं से लेके आना चाह रहा हूँ मेरी लाइफ. मेरी ఇప్పుడు పిల్లలకు అక్కడ కాకుండా ఎక్కడ కాకుండా అందరితో గొడవ పెట్టుకుని అందరినీ దూరం చేసుకుంటూ लाइफ मेरी फुटपाथ से स्टार्ट हुई थी. फुटपाथ से मोहब्बत करी ठीक है, अपने आप को क्यों पनिश कर रहे हैं अभी? बस उतना ही सर, मेरे बच्चों के लिए, बच्चों से दूर रह के बच्चों को कुछ करना चाहता हूँ बस. जब तक इसके पास रहूंगा जब तक बच्चों को कुछ नहीं कर सकता हूँ मैं. इससे दूर रह के बच्चों के वास्ते कुछ तो भी करूंगा मैं, चाहे मैं इनको भी इनके साथ भी दूर रह के, बच्चों के साथ भी दूर रह के. पूरा दूर बच्चों से दूर कैसे रहूंगा? बच्चों से मिलने आऊंगा कंपलसरी आता हूँ. बच्चों को मिलने से आता है, बच्चों को मिलने आता हूँ मैं कंपलसरी, वो मेरी जान है वो. నేనే అజయ్. ఇప్పుడు నీకు అదే కదా భయం. ఇప్పుడు ఆ అమ్మాయి పిల్లల చేత కేసు పెట్టిస్తుందన్నా కదా, మళ్ళీ పిల్లల్ని చూడటానికి వస్తాను అంటున్నావు ఏంటి? వస్తా మరి, నా పిల్లలు మరి అప్పుడు కేసు పెట్టితే ఇప్పుడు భార్య వద్దు కానీ పిల్లలు కావాలి కదా. అందరు ఉన్నప్పుడు వస్తా కదా, అందరు ఉన్నప్పుడు వస్తా కదా, అప్పుడు ఏం సిచ్యువేషన్ ఉండే ప్రాబ్లం రాదు కదా సార్. అప్పుడు మరి ఆవిడని ఎవరు చూడాలి, పిల్లల్ని ఎవరు చూడాలి? నేను చూసుకుంటా, బయట ఉండి నేను చూసుకుంటా. మరి అదే రాసి ఇచ్చిందన్నా, నువ్వు ఇంప్లిమెంట్ చేస్తే ఈ రోజు ఇంత గొడవ ఉండేది కాదుగా. అదే చెప్పిన 25,000 మంత్లీ రాసి ఇచ్చావు, ఫిబ్రవరి నుంచి రాసావు. ఇచ్చావా? ఇప్పటికి ఎన్ని మంత్స్ ఇచ్చావు? ఏంటిది మెయింటెనెన్స్ అమౌంట్? డైలీ వర్క్ చేసిన తర్వాత, డైలీ వర్క్ నువ్వు చెయ్యకపోతే వాళ్ళు ఎలా తినాలి? నాకు పని చేయట్లేదు, ఎక్కడి నుంచి తేనండి అంటున్నావు. నా డైలీ వర్క్ డైలీ అమౌంట్ ఓకేనా. వర్క్ చేసి వచ్చిన తర్వాత ఆమె చేతికి అమౌంట్ ఇచ్చిన తర్వాత నెలకి 25,000 ఏడుకి వెళ్ళాలి నేను. అలా ఎంత ఇచ్చావు అంటున్నా, ఒక మంత్ కి ఎంత ఇచ్చావు? రోజుకి ఎంత ఇస్తున్నారు? రోజుకి ఎంత ఇస్తున్నారు? ఇదిగోండి మేడం, నాకు డైలీకి పేమెంట్ అయితే లెక్క లేదు. ఒకసారి 1,000 రూపాయలు గిட்ட వస్తుంది, ఒక 1500 వస్తుంది, ఒక 2,000 గిட்ட వస్తుంది. 1,000 రూపాయలు చెప్పిన ఎప్పుడైనా ఇచ్చావా ఒకేసారి? అడగండి. ఏమా ఇచ్చాడు? ఇస్తాడు, మళ్ళీ పొద్దున్నే తీసుకుంటాడు. మార్నింగ్ తీసేసుకుంటావు. జేబులో అమౌంట్ లేకపోతే తీసుకోవచ్చు. రాత్రికి రాత్రి ఏంటి తమ్ముడు, రాత్రి ఇచ్చి ఉదయం తీసుకోవడం ఎంత తీసుకుంటా అడగండి ఒకసారి. సరే ఎంతైనా కానీ తీసుకుంటాడు. మళ్ళీ సాయంత్రం ఇక పని లేకపోతే మళ్ళీ దాన్ని ఇవ్వడం అని ఎలా అంటారు? అంత అమౌంట్ ఇస్తే నేను అప్పు ఆ ఫంక్షన్ నీకు నవ్వులాట్లా ఉంది. ఇచ్చేవంటే ఇస్తాను అడగండి అని అన్నాడు. ఆ అమ్మాయి ఏం చెప్పింది? రూపాయి కూడా తీసుకో, ఇస్తావు కానీ మళ్ళీ తీసుకోవు కదా. ఎన్ని తీసుకుంటా? నేనా సరే నా ఖర్చు మాటికి, నా మందు మాటికి నేను తీసుకుంటా పైసలు, అంతే కదా. సరే ఇక్కడ ఇస్తున్నారు, మీరు రెండో ఆవిడకి ఏమి ఇస్తున్నారు? ఏమి ఇస్తలేను. ఆల్రెడీ 25,000 నా అమ్మాయి ఎక్స్పైర్ అయిపోతే 25,000 నాకు పంపించింది పోనీకి. ఆవిడే నీకు ఇస్తుందా? ఆమెనే ఇస్తుంది, ఆమె ప్రతి దాంట్లో ఆమెనే ఆ పైసలు. మరి నీకంటే ఆవిడ బెటర్ గా ఆయనకి. ఆవిడ బెటర్ అయితే అందుకనే కదా మేడం డైవర్స్ అడుగుతుండు. అట్లా ఏం లేదు ఆమె గురించి. సరే ఇద్దరిని చూసుకుంటాను అన్నావంట కదా, అది నిజమే. ఇద్దరు కాంప్రమైజ్ అయిపోయారు కదా, పేపర్ ఉంది కదా చూడండి. అందులో ఏమీ లేదురా బాబు, ఇద్దరు మీరు ఓవరాల్ గా అనుకుంటున్నారు తప్ప అందులో ఏమీ లేదు. మాట్లాడతాను చెప్పి చూడండి ఏమని ఫోన్ లో మాట్లాడతాను. ఫోన్ లో మాట్లాడితే గిట్ట నీకు ఇక్కడ మనం చెప్పే కన్నా మీ ఇద్దరు క్లారిటీ తీసుకోవాలి. ఇక్కడ అసలు ఏంటి అనేది, ఏం కావాలి మీకు అనేది క్లారిటీ. ఫోన్ లో మాట్లాడితే గిట్ట నువ్వు ఒప్పుటలేవు కదా. మాట్లాడిన తర్వాత ఇక్కడ డబ్బులు ఇచ్చిన తర్వాత మీరు పోయి ఎక్కడ ఉంటున్నారు? ఓహో, వాళ్ళు 5 days నీతో ఉంటానని రాశాడు, మిగతా 2 days ఎక్కడ ఉంటున్నాడని నీకు తెలియాలా? తెలిస్తే ఓకేనా? తెలిసింది మేడం, తెలిసినందుకే పట్టినందుకు అప్పటి నుంచి. సరే 5 days నీతోటి ఉండి 2 days ఆమె తోటి ఉంటావు. నేను ఒప్పుకోను. పూర్తిగా 7 days నీకే కావాలా? పూర్తిగా 7 days నీ దగ్గరే ఉండాలి. 7 days కాదు మేడం, ఎప్పటికి ఉండని. ఆమెను తీసేయరు పక్కకి. ఓకే. అమ్మ నాన్నతో కూడా ఇప్పుడు కాంటాక్ట్ లేదా అజయ్? అమ్మ నాన్న లేరు సార్, చచ్చిపోయారు. అదే చెప్పారు కదా, చనిపోయారు. నాయనమ్మతో 1 years లో ఇద్దరు చచ్చిపోయారు. 1 year లో. ఎంతకాలం అయింది? ఇప్పుడు January 18 కి డాడీకి 1 year అయింది, ఇంకా మమ్మీకి 1 year కాలేదు సార్.
ఎలా చనిపోయారు అంత దగ్గరగా? డాడీ సూసైడ్ చేసుకుని మమ్మీకి ఏమో హార్ట్ అటాక్ వచ్చింది. ఎందుకు డాడీ సూసైడ్? డాడీ సూసైడ్ ఎందుకు చేసుకుందంటే మమ్మీ చెప్పకుండా డాడీ నానమ్మ suicide దగ్గరికి చేసుకున్నది కూడా వచ్చింది. తనకు తెలియదు. ఉండమ్మా నేను ఒక్క నిమిషం. నానమ్మ దగ్గరికి వచ్చింది. మమ్మీ చెప్పకుండానే గొడవ అయింది అట్లే ఇంట్లోనే. అయితే చెప్పకుండానే నానమ్మ దగ్గరికి వచ్చింది. అయితే చిన్న తమ్ముడు కూడా చెప్పలే మమ్మీ ఆడికి పోయిందని. అదే డాడీకి ఫీలింగ్ ఏమైందంటే మళ్ళీ నన్ను ఏడికి పోయింది అది ఇట్లా అని ఆ ఫీలింగ్ లో వచ్చి సూసైడ్ చేసుకుంటూ అవుతాడు నాన్న డాడీ. అటాక్ అవుతాడు. మీరు ఎంతమంది అన్నదమ్ములు? ఇద్దరం, ఇంకా నువ్వు? నేను నా తమ్ముడు, ఒక చెల్లె ఉంటది. చెల్లి తమ్ముడు చెల్లి ఎక్కడున్నారు? చెల్లెకి పెళ్లి అయిపోయింది, ఒక తమ్ముడికి ఇంకా కాలేదు. తమ్ముడితో కాంటాక్ట్ ఉందా? లేదు. ఎవరితో నీకు కాంటాక్ట్ లేదా? నానే వాళ్ళు ఎవరు లేరా? నాన్నతోటి కాంటాక్ట్ కానీ ఇప్పుడు 15 days అవుతుంది ఆయనతోటి కాంటాక్ట్ నాయనంతో మాట్లాడుతున్నావు పంజాబ్ లో? లేదు, మాట్లాడలేదు. లేదు. 15-20 మాట్లాడుతున్నావు days కదా, మాట్లాడతలేను అని ఎందుకు చెప్తున్నా? 20 days నుంచి లేదు. 20 కాదమ్మా, days నుంచి వాళ్ళిద్దరిని మీ ఇంటి దాకా తీసుకెళ్ళావు, సొంత భార్యని పిల్లల్ని ఎందుకు తీసుకెళ్ళాలి? వాళ్ళ జీవిత కాలంలో ఒప్పుకోలేదు వాళ్ళని సార్. చూడాలి కదా. ఈ మ్యారేజ్ పెద్ద అమ్మాయిని తీసుకుపోయినా మేడం. ఏ పెద్దమ్మని? మమ్మీనే. పెద్ద అమ్మాయిని. పిల్లలు వచ్చారా? మమ్మీని తీసుకెళ్ళండు డాడ్. పెద్ద అమ్మాయిని మమ్మీ అంటావా? సూపర్. ఏంటి అజయ్ ఇప్పుడు నేను మాట్లాడే ముందు ఎందుకు వచ్చావు ఈ రోజు ఇక్కడికి? ఆమె వాళ్ళ ఆ అమ్మాయి వల్ల అంటే అంటే ఏదో ఒక ఆలోచన ఉండి ఉంటుంది కదా ఇక్కడ రావడానికి. ఆమె ఏమన్నదంటే కౌన్సిలర్ గిట చెప్పింది నాకు కి నువ్వు డబ్బులు ఎందుకు ఖర్చు పెడతావో ఏంటి ఇంతకు ముందు గిట వచ్చి పోయిందంట కదా ఆమె. వాళ్ళే డివోర్స్ ఇప్పిస్తారు, నీకు డబ్బులు ఎందుకు ఖర్చు పెడతావు అని ఆమె చెప్పింది. సరే ఓకే నేను ఇవ్వాలి. ఓ డైవర్స్ వస్తాయని వచ్చావా? వెరీ గుడ్ నాన్న. డైవర్స్ గురించి వచ్చావా? చెప్పినా కదా సార్. ఇంకో సెకండ్ థాట్ లేదా? లేదు సార్. ఉంది సెకండ్ థాట్. సెకండ్ థాట్ ఒకటే ఉంది, లేకపోతే లోపలికి ఇద్దరు కలిసి ఉండండి. చిన్న ఆమెకి నువ్వు రెండోది ఉందా? ఆ అమ్మాయి నువ్వు కలిసి ఉండటం అనేది ఉందా? లేదు. ఆ కాగితాలన్నీ తీసి పక్కన పెడదాం. అన్ని పెట్టేసిండి, ఆ. నాకు ఏదో డివోర్స్ చేయించండి లేకపోతే లోపల వేయించేసిండి, ఒక్కటే మాట, ఇంకా ఏం లేదు. సో ఇద్దరితో కలిసి ఉండటం అనేది లేదు, ఆ అమ్మాయి దగ్గర పోయి ఉండటం అనేది కూడా లేదు. చెప్పినా కదా సార్ ఇంతకు ముందు, నా బతుకు రోడ్ నుంచి స్టార్ట్ అయింది, మళ్ళీ నా బతుకు రోడ్ మీద తీసుకోవాలని. సరే ఈ అమ్మాయిని వదిలేస్తానంటున్నావు, ఆ అమ్మాయిని ఎందుకు వదిలేస్తానంటున్నావు? ఆ అమ్మాయి మీద నీకు కోపం ఎందుకు? అమ్మాయి డబ్బులు కూడా ఇస్తుందిగా నీకు, ఇయని అయినా వద్దా? ఎందుకు ఈ వైరాగ్యం? ఆవిడ కూడా బాగా హెరాస్ చేసి ఉంటది సార్. ఆ అమ్మాయి ఏం తప్పు చేయలేదు కదా. अगर बोलेंगे लेडीज फर्स्ट, अगर मोदी सरकार अगर हटा दिया ना तो जेंट्स को भी कोई बीच में ले लेगा, और जब मालूम पड़ेगा जेंट्स कैसा रहता बोल के हंसते हुए बात करे तो नहीं हो जाता. पहले लेडीज फर्स्ट बोलते ना, जेंट्स को भी बीच में लेके आओ कि जेंट्स की परेशानी क्या कोई समझे तो मालूम पड़ेगा कि जेंट्स कैसा रहता है. घर से निकलता है रात में कितने बजे आता है मेरे खुद नहीं मालूम. रात में सुबह निकलने आता हूँ, सुबह में 4 बजे आता हूँ, फिर 12 बजे घर में से बाहर निकल जाता हूँ, फिर सुबह 4 बजे. कितने घंटे की नींद? 3 से 4 घंटे की नींद, फिर रात तक मेहनत करना, फिर भी खुश नहीं है तो कुछ नहीं कर सकते उससे. पैसे किधर जा रहे इतने महीने? అయినా నువ్వు లేడీస్ అంటే భయపడట్లేదు కదా, వరుసగా ఒకరి తర్వాత ఒకరి ఎందుకు భయపడాలి మేడం? లేడీస్ కి భయం ఉందా? లేదు కదా. మరి లేడీస్ తోటి జెంట్స్ ఎందుకు మీ భయపడాలి? వల్ల భయమే ఉంది, ముగ్గురు లేడీస్ భయపడ్డారు. లేదు మేడం. కానీ నువ్వు లేడీస్ అంటే పక్కన లేడీస్ ని తిట్టుకుంటున్నావు, కానీ లేడీస్ లేకుండా బతకట్లే. మేడం అది చెప్తలేను నేను. నేను ఏమంటున్నా అంటే జెంట్స్ మోదీ సర్కార్ ఏమో ఉందా కదా సర్కార్, మన సర్కార్ లేడీస్ ఫస్ట్ తీసి జెంట్స్ ఫస్ట్ అని ఒకసారి పెట్టమని చెప్పండి. తర్వాత లేడీస్ ఎట్లా ఉంటారు బాబు అదే అర్థమయ్యింది. మీరు లేడీస్ అంటే భయపడే సిచ్యువేషన్ లో సర్కార్ ఏం పెట్టలే, ల్యాండ్ ఆర్డర్ అలా ఉంది. అలా లేకపోతే ఈ రోజు నువ్వు ఇక్కడ కూర్చునేవాడు కాదు, ఏకగాటికి వెళ్తా ఉండేవాడు. వెంటనే ముగ్గురు చేసుకున్నాడు. ఇంకా అట్లా లేదు మేడం, అట్లా లేదు కదా సార్. వర్కౌట్ అవ్వదులే కానీ ఈ లేడీస్ జెంట్స్ తీసే ఇంత ఉంటేనే ఆ అబ్బాయి అట్ట చేశాడు. సరే సార్ ఒక్క నిమిషం. फर्स्ट कभी भी बुलाने दो, पहले लेडीज को बुलाते हैं, कभी जेंट्स से भी पूछो कि बेटी अभी पूछ रहे हैं ना, आप कुछ बोल रहे नहीं, एक ही बात बोल रहे हैं, आप डिवोर्स चाहिए बस. अभी आपसे पूछे, 3 जने पूछे आपको, पहले आप बताइए आपका प्रॉब्लम क्या है, बताइए. मैं नहीं बोलता हूँ, सरकार ये है, सरकार पहले बात ये बोल दी है, जेंट्स पहले बताओ. वैसा नहीं पूरा बोल रहे, पर कुछ भी बता रहे नहीं आप. मैं बोलता क्या हूँ प्रॉब्लम है आपके सेकंड वाइफ से, क्या प्रॉब्लम है वो बताइए पहले आप. सेकंड वाइफ से कुछ भी प्रॉब्लम नहीं है. अभी बोले थे ना आप. उसके वास्ते भी उसके साथ क्यों नहीं रहना चाह रहा हूँ बोले वही तो वहाँ पे रहा तो फिर इधर కాదు, ఈవిడతో డైవర్స్ ఇప్పించేస్తే ఆవిడతో ఉంటారా? లేదు. అదే కదా మేము అడుగుతున్నాం, ఎందుకు క్యూ? ఎందుకంటే ఆమె గిట ఇంకోళ్ళు తగులుకుందా? లేదు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకుంటలేరు. ఓకే సరే, ఏదైనా కానీ ఇలా అంతులేని కథ. ఎవరు ఒప్పుకోకుండానే నా 5 సంవత్సరాలు నడిపించారు కదా అయ్యా మీరు. నా ఇష్టం, నా జీవితం ఎట్టన్నా బతుకుతా, మీరు ఎట్టన్నా పోండి, అట్లుంది ఆయన. అట్లా ఏం లేదు మేడం, నా పిల్లల్ని నేను చూసుకుంటా. బయట రోడ్డు మీద నుంచి వచ్చా, రోడ్డు మీదకి వెళ్ళిపోతా అంటున్నావు, ఇంకేం చూస్తావు? నాన్నగారు అమ్మగారు కార్యక్రమాలకు వెళ్ళారా? వెళ్ళినా లాస్ట్ రైట్స్ అన్ని రిచువల్స్ అన్ని అయితే ముఖం చూడలే, కార్యక్రమం అయితే ఉన్నా. వెళ్ళారా? పెద్ద కొడుకుగా వెళ్ళాలిగా మీరు. వెళ్ళారా? నాన్న చనిపోయినప్పుడు నేను ఫోన్ చేసి చెప్తే వెళ్ళాడు. అప్పుడు ఆమె ఏమో నువ్వు తిని కొంచెం బలంగా తయారవు. అమ్మ నువ్వు ఇంతకాలం నాకు చాలా విచిత్ర విడ్డూరంగా ఉంది.
ఇంతకాలం నిన్ను మీ అత్త మామలు యాక్సెప్ట్ చేయలేదు, మా బతుకుండ మామ చనిపోయిన తర్వాత రమ్మని చెప్పారు. చనిపోయిన తర్వాత కాదురా, ఉండగా వెళ్ళి కాలమే పడలేకపోయావా? పెద్ద ఆయన నువ్వే నాకు కాపాడాలి. తెలియదు కదా, తీసుకెళ్ళలేదు సార్. అదే ఊరో నాకు అడ్రస్సే తెలియదు సార్ ఈ అమ్మాయికి. ఆమెకి అది చదవడమే తెలియదు పాపం, సైన్లు పెట్టింది. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది.